ఒక ఫ్యామిలీని హ్యాపీ చేయడానికి గ్రైండర్ అయితే తీసుకెళ్తున్నాము. సో ఎవరికి ఇస్తున్నాం, ఎందుకు ఇస్తున్నాం అనేది చూపిస్తాం చూడండి. ఈ పాపకైనా హార్ట్ ప్రాబ్లం అన్నారు. అయ్యో చెయ్యేంటి ఇలాగా? ఇతనికి ఏమైంది అసలు? మీ హస్బెండ్కి ఏమైంది? పెయింటింగ్ వర్క్ చేసేవారన్నయ్య. పెయింటింగ్ వర్క్ చేస్తూ చెప్పులకి చెమట అది చేరిందంట పరంజీ మీద ఉన్నప్పుడు. జారి పడిపోయారంట. ఇంక సరే నీ డెలివరీ కూడా ఉంది కదా, వద్దు నువ్వేం టెన్షన్ పెట్టుకోకు, నాకు ఎలాగో తగ్గిపోద్దిలా, ఒకవేళ నొప్పి వస్తే నేను పెయిన్ కిల్లర్స్ ఏమైనా వేసుకుంటా అని చెప్పేసి అన్నారు. నేను డెలివరీ అయిపోయా 8 రోజులు పాప కొంచెం హార్ట్ బీట్ అప్ అండ్ డౌన్ అయిందని 8 రోజులు అక్కడే హాస్పిటల్లో ఉంచారు. పాప హార్ట్ ప్రాబ్లం ఉందన్నయ్య పాపకి, పెద్ద పాపకి. ఎవరు మీ అమ్మాయికి హార్ట్ ప్రాబ్లం ఉందా? పెద్ద పాపకి హార్ట్ ప్రాబ్లం ఉంది, తనకి హోల్స్ ఉన్నాయి. హోల్స్ అయితే కేజీహెచ్ హాస్పిటల్లో హార్ట్ ప్రాబ్లం పెరిగిపోతుంది, మీరు తీసుకెళ్ళిపోవాలని చెప్పారు తిరుపతికి. అది ఇలా చూస్తే ఇలా ఉన్నాడు, నేను ఎలా తీసుకెళ్ళాను, వెనక ముందు ఎవరు లేరు కదా అని చెప్పేసి ఏడొద్దమ్మా. తర్వాత ఇంకా తిరుపతి ఈ ఏ పాప ఇది హార్ట్ ప్రాబ్లం ఉన్న పాప? ట్యూషన్ ఆమె స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్తుంది. ఓకే. నాకు ఏం చేయాలో అర్థం కాదు, ఎటు పోవాలో అర్థం కాదు. అయ్యో యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో వీడియో తీసి అప్లోడ్ చేస్తే దళిద్రమైన అన్ని ఫోన్స్ చాలా దారుణంగా మాట్లాడుకుంటా ఉంటారు. అచ్చా లేదమ్మా, మీరేం భయపడద్దు సరేనా? పాప చదువుకుంటుంది కదా, చదువుకు సంబంధించి హెల్ప్ చేస్తాం మేము సరేనా? ఈ 1 year వాళ్ళు కడుతున్నారు కదా, నెక్స్ట్ నుండి ఎవరో ఒక స్పాన్సర్ తో నేను కట్టిస్తాను. ఓకేనా? బాగా చదువుకుంటే చాలు. పాప హార్ట్ ప్రాబ్లం అన్నారు కదా, అది కూడా చూపిద్దాం. ఓకేనా? దానికి కూడా ఏదో ఒక హెల్ప్ చేపిస్తాను మీకు. ఓకేనా? మీరు అడిగారు కదా ఇది. అచ్చా థ్యాంక్ యూ ఏం వద్దమ్మా, ఇది మాదేం లేదు. మీకు ఏంటంటే వేరే వాళ్ళు ఇచ్చి పంపించారు, తేజస్వి గారు, నవీన్ గారు అని చెప్పేసి వాళ్ళు ఇస్తే మేము తీసుకొచ్చాం అంతే. సరేనా? వాళ్ళకే థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు. థ్యాంక్ యూ నవీన్ అన్నయ్య, థ్యాంక్ యూ తేజస్వి అక్క, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా